ఆస్ట్రేలియన్ అడవుల్లో కోలా మరియు కంగారు ఆనందంగా జీవించేవి. ఇవి రెండు చాలా మంచి స్నేహితులు. ఏ విషయంలో అయినా ఒకరికొకరు సాయం చేసుకునేవారు. కాలక్రమేణా వీళ్ల స్నేహం పెరగడమే కాక ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరికీ ఒక చిన్న కంగారు పిల్ల, ఒక చిన్న కోలా పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లలు చాలా అల్లరి పిల్లలు. తిన్నగా ఒక చోట ఉండేవారు కాదు. ఎక్కడంటే అక్కడికి వెళ్లేవాళ్లు. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు. ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచి చెప్పాలని చూసిన వాళ్ళు వినేవాళ్లు కాదు. ఆ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలు కదా అనేసి వీళ్ళని పట్టించుకునేవారు కాదు. ఏదో ఒక రోజు వీళ్ళకే తెలుస్తుందిలే అనుకుని ఉండేవారు. అలా ఒకరోజు వీళ్ళ అల్లరి తట్టుకోలేక ఈ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని కోలా మరియు కంగారు విహారయాత్రకు బయలుదేరారు. సముద్రపు ఒడ్డున ఉన్న ఒక చిన్న అడవిలోకి విహారయాత్రకు వెళ్లారు. అందరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలో పిల్ల కంగారు సముద్రంలో ఏదో రావడం గమనించింది. తల్లి కంగారుకు విషయం చెప్పి అది ఏంటి అని అందరూ పరుగున పోయి దాన్ని చూస్తే ఒక బుట్ట, అందులో ఒక కంగారు ఎలుక మరియు తన తల్లి ఉంది. తల్లి కంగారు ఎలుక పిల్ల కంగారు నీ తన కౌగిలిలో పెట్టుకుని చనిపోయింది. అది చనిపోవడంతో చేసేదేమీ లేక ఆ కంగారు పిల్ల ఎలుకను తీసుకుని వెళ్లిపోతుంది. చిన్న ఎలుక చాలా చిన్నగా ఉండడంతో కంగారు జాగ్రత్తగా చూసుకునేది. తల్లి కంగారుకి చిన్న పిల్లలు కూడా సహాయం చేసేవి. కొద్ది రోజులకి వీళ్ల అల్లరి కూడా మాని ఆ చిన్న కంగారు ఎలుకని చూసుకోవడంలో నిమగ్నమయ్యారు. అలా చూసుకుంటుండగానే ఆ చిన్న ఎలుక పెద్దదైంది. ఈ మూడు చాలా మంచి స్నేహితులుగా అయ్యాయి. అప్పుడప్పుడు ఆ చిన్న ఎలుకకి తన తల్లి గుర్తుకు వచ్చేది. కాని ఈ పిల్ల కంగారు పిల్ల కోలా దానిని బాగా సంతోషపెట్టి తన తల్లిని మరిపించేలా చూసుకునేవి. కుటుంబం అనేది ప్రేమతో కూడిన బంధం. గుండె నిండా ప్రేమ ఉంటే ప్రతి బంధం బలంగా తయారవుతుంది. ఈ అద్భుతమైన కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఇది చేరుతుంది.